కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజనపై యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నాటి సీఎం వైఎస్ జగన్ లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేపట్టగా తాజాగా వాటిని రద్దు చేసి పూర్వ జిల్లాలనే కొనసాగించాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వచ్చింది. ఇసుక పాలసీ, మద్యం విధానం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన కూటమి జిల్లాల విభజనపై దృష్టి సారించినట్లు చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలను లోక్సభ సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ మొత్తం 26 జిల్లాలను చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలుండగా విశాఖపట్నంలో పెద్ద నియోజకవర్గాలు ఉండటంతో వాటిని 2గా విభజించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల విభజనతో పెద్దగా సమస్యలు, ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ పలుచోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలన్న డిమాండ్లు ఉన్నాయి. దీనికి తోడు కలెక్టరేట్లకు భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలతో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఇదే అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. తిరిగి కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాత 13 జిల్లాలనే కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.